తిరుమలలో స్వామివారిని అతి దగ్గరగా చూసే అవకాశం ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? తిరుమలలో మనం స్వామివారిని కొన్ని సెకండ్లు మాత్రమే చూడగలము. ఎందుకంటే అక్కడ జనాలు అంత ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఒక సైడ్ నుంచి లాక్కుంటూ, తోసుకుంటూ ఇలా ఉంటుంది అక్కడ. అందుకని మనం స్వామివారిని ఎక్కువసేపు చూడాలన్నా కూడా అక్కడ చూడనివ్వరు. తిరుపతి దగ్గరే ఒక ఆలయం ఉంది. ఇక్కడ మనం స్వామివారిని ప్రశాంతంగా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఆ గుడి ఎక్కడుందో మీకు చూపిస్తాను. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నాయుడుపేట బస్ స్టాండ్‌కి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించబోయే గుడి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:30 నుంచి 10 వరకే ఓపెన్‌లో ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5 నుంచి 7 వరకే ఓపెన్‌లో ఉంటుంది. టైం మార్నింగ్ 6:30 అలా అవుతుంది. బస్‌లో క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో, ఫుల్‌గా ఉన్నారు, స్టాండింగ్‌లో ఉన్నారు. ఇంత పొద్దున్నే బయలుదేరి వచ్చినా కూడా బస్ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. మాకెక్కడో లాస్ట్ చివర్లో దొరికింది సీటు. 6:20కి నాయుడుపేటలో బస్ ఎక్కాము. తిరుపతిలో దిగేసరికి టైం వచ్చి 8 అయింది. మనకు 10:00 వరకే గుడి ఓపెన్‌లో ఉంటుంది. ఇంకా 2 అవర్స్ ఉంది. త్వరగా వెళ్ళాలి గుడి దగ్గరికి. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఈ గుడి మనకు 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏ ఏరియాలో వస్తుందంటే జూ పార్క్ రోడ్ ఉంది కదా, ఆ రూట్ లో వస్తుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనకు షేర్ ఆటోలు ఉంటాయి. అరవింద్ ఐ హాస్పిటల్ ఈ అడ్రస్ చెప్పి ఎక్కండి. ఒక పర్సన్ కి 50 రూపీస్ తీసుకుంటారు. లేదు మీరు సపరేట్ గా ఆటోని హైర్ చేసుకుంటే 150 నుంచి 200 ఇలా చార్జ్ చేస్తారు. అలిపిరి దగ్గర నుంచి అయితే ఒక 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఆటోలు ఉంటాయి, షేర్ ఆటోలు ఉంటాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నేను మా అమ్మ షేర్ ఆటోలో వచ్చేసాము. 100 రూపీస్ తీసుకున్నారు. 50-50. ఇక్కడ నేమ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి. నమూనా ఆలయంకి ఇలా వెళ్ళాలి అని ఒక బోర్డు ఉంది. దానిపైన ఇంకో నేమ్ బోర్డు ఉంది చూడండి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని. ఈ ఎస్వీబీసీ ఛానల్ గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. మనం టీవీ ఛానల్స్ లో లైవ్ చూస్తూ ఉంటాం కదా స్వామివారికి చేసే సేవలు అవన్నీ ఎస్వీబీసీ ఛానల్లో. ఆ టీవీ ఛానల్లో మనం చూసే ప్రతి ఒక్క వీడియో కంటెంట్ ఇక్కడ నమూనా ఆలయంలో నుంచే షూట్ చేస్తారు, తిరుమలలో నుంచి కాదు. ఇక్కడ ఇంకో పెద్ద నేమ్ బోర్డు ఉంది చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయము, అలాగే శ్రీ బృహదీశ్వర స్వామివారి ఆలయం అని ఉంది. ఇక్కడ టైమింగ్స్ ఇచ్చున్నారు చూడండి, ఆ డీటెయిల్స్ అవన్నీ చూసుకోండి. మెయిన్ గేట్ లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం ముందుకెళ్లిన తర్వాత రైట్ సైడ్ మనకు శివాలయం టెంపుల్ ఉంటుంది. దీని తర్వాత చూపిస్తాను మీకు. ఫస్ట్ అక్కడ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయం ఉంది కదా, అక్కడికి వెళ్దాము. ఈ లోపలంతా వీడియోస్ ఫోటోస్ తీయకూడదు అని చెప్పి నేమ్ బోర్డ్స్ ఇచ్చున్నారు. ఇక్కడ వీళ్ళని డీటెయిల్స్ అడిగి కనుక్కుంటాను. యాక్చువల్ గా ఇక్కడ మనం ఫోటోస్ వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. నేను మెయిన్ ఈ టెంపుల్ కి వచ్చింది, మనం ఎలాగో తిరుమలలో గుడి లోపల ఫోటోస్ వీడియోస్ తీసుకోలేం కదా, అసలు తీయకూడదు. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర మనం ఫోటోస్ వీడియోస్ అలాంటివన్నీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ గుడి లోపల నీట్ గా వీడియోస్ అవన్నీ తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీయొద్దు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. గుడి బయట వీడియోస్ ఫోటోస్ తీసుకోవచ్చు, గుడి ఇన్సైడ్ తీయకూడదు. మీకోసం యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అంటే ఓల్డ్ వి. అప్పుడు లోపల అలో చేసేవాళ్ళు ఫోటోస్ వీడియోస్. మీకోసం ఆ వీడియోస్ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. గుడి లోపల ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. సేమ్ మనకు తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది లోపల. గరుడ్మంతుడు, గంట మండపము, రాములవారి మేడ, కొలువు మండపము, బంగారు వాకిలి, అంతరాలయము, అలాగే గర్భగుడి. తిరుమలలో మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా లోపల అలానే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి సుప్రభాతము, తోమల సేవ, అర్చన, ఏకాంత సేవ, ఇలాగా స్వామివారికి రోజు చాలా సేవలు చేస్తారు. వీటితో పాటు ప్రతి వారము స్వామివారికి అభిషేకము, కళ్యాణోత్సవము, పూలతో అలంకరణ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారు చాలా బాగున్నారు. ఇప్పుడు మీకు శివాలయం చూపిస్తాను, ఇక్కడ పక్కనే ఉంది కదా, అది చూపిస్తాను ఇప్పుడు మీకు. మన ఛానల్లో ఆల్రెడీ టెంపుల్ వ్లాగ్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. అప్పలాయగుంట వీడియో ఉంది, శ్రీనివాస మంగాపురం వీడియో ఉంది, వకులమాత టెంపుల్ వీడియో ఉంది, తిరుమల వైకుంఠ ఏకాదశి వీడియో ఉంది, పుష్పలంకరణ అదంతా వీడియో తీసి క్లియర్ గా పెట్టున్నాను. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది వీడియో. అది ఎండ్ కార్డ్ లో ఇస్తాను చూడండి. ఆల్రెడీ మీకు వీడియో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, టెంపుల్ వ్లాగ్స్ అని. ఈ వీడియోని చివరి వరకు ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు.